రీసెంట్ గా వాళ్ళ కోతులకి ఆ కేటగిరీ నుంచి తీసి వర్మిన్ కేటగిరీలో పెట్టారు. సో దీనికి మనం స్టెరిలైజ్ చేసి ఇదే అటవీ ప్రాంతాలకి పంపించడానికి కూడా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తున్నాము మా జిల్లాలో. సో దట్ మనకు ఉన్న రైతులకి ఇప్పుడే మనం ఏదైనా కూరగాయల పంటల గురించి మాట్లాడుతున్నాము, వేరే పంటల గురించి మాట్లాడుతున్నాము. సో మీకు కూడా కోతుల సమస్య రాకుండా చూసుకుంటాం. మనం కొద్దిగా టైం పడుతుంది కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం తయారు చేస్తున్నాము. దీనికి కూడా తొందరగానే మనం మొదలు పెడతాము. సో ఉన్న అయితే తేనెటీగల గురించి కానీ మష్రూమ్ కల్టివేషన్ గురించి కానీ మా హార్టికల్చర్ ఆఫీసర్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ప్లస్ డిఆర్డిఓ గారు వేరే ఉన్న స్కీమ్స్ కి మనకి ఉన్న పథకాలకి మనం ఎలా మంచిగా వాడుకోవచ్చు. సో దట్ మా రైతులకి ఒక పంట మీద ఆధారపడి కాకుండా ఆదాయం గురించి సరే ఒకవేళ ఇక్కడ ఏదో ఇష్యూ అయినా అంటే మనకి వేరే చోట నుంచి కొద్దిగా ఆదాయం ఉంటే మా కుటుంబంకి ఇబ్బంది ఉండదు. మనం వేరే ఏదో వచ్చే సీజన్ కి కూడా దిగుబడి పెట్టుకోవడానికి మాకు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న ఎల్ నీనో కండిషన్ పరంగా మనకి వర్షం రావట్లేదు. నిన్న చూసుకుంటే పడుతున్నది. చాలా మంది అది ఆలోచిస్తున్నారు, ఎందుకు మనం భయపెడుతున్నాము, మనకి వర్షం పడుతుంది కదా బానే ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా రిపోర్ట్ పరంగా కోడిపల్లి మండలంలోనే 34% తక్కువ ఉంది. ఈ రోజు వరకు మనకి కనిపిస్తుంది పడుతుంది కానీ తక్కువ ఉంది. మళ్ళీ ఇంకా ఆగస్టు నెల కానీ సెప్టెంబర్ నెలలో కూడా ఇంకా తక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం రైతులతో మళ్ళీ మాట్లాడుతున్నాం. ఈ వరి కాకుండా వేరే పంటల గురించి ఆలోచించాలి, ఇదే ఆరుతడి పంటల గురించి ఆలోచించాలి. సో కోడిపల్లి మండలంలో చూసుకుంటే మనకి మొక్కజొన్న గురించి కానీ, రెడ్ గ్రామ్ కానీ, గ్రీన్ గ్రామ్ కానీ, సోయాబీన్ కానీ, నువ్వులు కానీ అలాంటి పంటలు చేస్తే మనం వచ్చే ఆగస్టు కానీ సెప్టెంబర్ నెలలో ఉన్న ఇదే నీళ్లు కోరుతాం, మనం హ్యాండిల్ చేయగలుగుతాం. సో దీంతో పాటు ఉన్న స్కీమ్స్కి మనకి బీబీజీ రామ్జీ గురించి డిఆర్డిఓ గారు చెప్పారు, ఫామ్ పాండ్ గురించి, సోక్ పిట్స్ గురించి. దీనికి కూడా మనం కొద్దిగా అడాప్ట్ చేస్తే ఉన్న వర్షం కనీసం మనం కాపాడుకుంటాం. మనకి ఉన్న గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇప్పుడే ఆల్రెడీ 1 మీటర్ తగ్గించింది, ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్లో ఇంకా తగ్గించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫామ్ పాండ్ గురించి మీతో మాట్లాడుతున్నాము. దీంతో పాటు సోక్ పిట్స్ గురించి మాట్లాడుతున్నాము. ఉన్న బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనం చేస్తే అక్కడే ఉన్న వాటర్కి, అక్కడే ఉన్న నీళ్ళకి కూడా మా బోర్కి లెవెల్ తక్కువ చేయకుండా అది కూడా మనకి మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా మీరు చేస్తే మనం బీబీజీ రామ్జీలో చేయడానికి సిద్ధంగా ఉంటున్నాము. మీరు కూడా పంచాయత్ సెక్రటరీ కానీ ఉన్న టీఏకి అప్లికేషన్ ఇస్తే వెంటనే మనం గ్రౌండింగ్ చేసి అది కూడా కంప్లీట్ చేస్తాం. వాళ్ళకి ఉన్న ఇదే ఫామ్కి తీసుకెళ్ళి కూడా చూపిస్తాం ఎలా చేస్తున్నారు, ఇంకా ఏమేమి చేయాల్సిన ఉన్నాయి, ఎంత ఖర్చు పడుతుంది, ఏమేమి జాగ్రత్తగా ఉండాలి, ఎంత కూలీ ఖర్చు ఎంత పడుతుంది అంతా చూపిస్తాం. అప్పుడే మీరు ఇది కూడా చేయడానికి రెడీ ఉంటారు. సో తేనెటీగలతో పాటు మష్రూమ్ కల్టివేషన్ కూడా మళ్ళీ ఒకసారి ట్రైనింగ్ పెడతాం. కేవీకేలో కూడా అరేంజ్ చేస్తాం. మనం ఎవరైనా రైతులు ముందుకే వస్తే, మహిళలు ముందుకే వస్తే మీకు ఎస్హెచ్జి లోన్తో పాటు కలిపి కూడా ఈ యాక్టివిటీ మీరు ఇంట్లో చేసుకోవచ్చు. సో మనకి ఉన్న రెగ్యులర్ యాక్టివిటీ కిరాణా షాప్ కానీ, టైలరింగ్ కానీ, అది కాకుండా ఇది కూడా ఒకటే మీకు చెప్తున్నాం ఈ వేదిక నుంచి. మీరు ఇటు సైడ్ కూడా ఆలోచిస్తే మీకు ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంది. అక్కడే పెట్టెలో కూడా చూపించారు ఎలా ఉన్నాయి తేనెటీగలు, ఇక్కడే కూడా చాలా బాగానే చెప్పారు. దీంతో పాటు కేవీకే నుంచి ఇది కృషి విజ్ఞాన కేంద్ర తునికి నుంచి కూడా వచ్చిన మష్రూమ్ గురించి కూడా చెప్పారు. సో అందరికీ ధన్యవాదాలు. సో ఈరోజు మనం ఇది తేనెటీగల గురించి కానీ మష్రూమ్ కల్టివేషన్ గురించి మాట్లాడడానికి ఇంతకుముందు డిఆర్డిఓ గారు బాగానే చెప్పారు కి మన రైతులు కొంచెం లేట్ అయింది నేను రావడానికి. కానీ కాకపోతే నిన్న మైపాల్ రెడ్డి గారు ఫోన్ చేసి మన ఫామ్లోనే ఈ అనిల్ బీ కల్టివేషన్ అదే ప్రొడక్షన్, మరి అదేవిధంగా మన మష్రూమ్స్కి సంబంధించినటువంటి మరి ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది అన్నప్పుడు రావాలన్న ఒక ఆలోచనతో రావడం జరిగింది. కానీ కొంత ఆలస్యం అయింది వేరే పని వల్ల. అని నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత నేను మాట్లాడితే విన్నది చాలా తక్కువనే. కానీ ఇందిరా గారు బాగా చెప్పిందని చెప్పేసి చెప్తున్నారు అన్ని బీ దాని గురించి కల్టివేషన్ కోసం. సో చాలా సంతోషం. ఎందుకంటే నిజంగా మనం పాతకాలం చూస్తున్నట్టు నా మ్యారేజ్ అయ్యి కూడా దాదాపు 40 years పనిపోతుంది. 25 years బ్యాక్ మరి మన ఇళ్లలో చూసుకున్నట్టయితే ఒక రైతు ఇంట్లో చూసుకుంటే మనం ఇప్పుడు డిఆర్డీగా చెప్పడం జరిగింది. ఏంటంటే మనకి ఇంట్లో అవసరమైనటువంటి ప్రతి వస్తువును కూడా మనం కల్టివేట్ చేసుకున్నాం. మన ఉల్లిగడ్డ కాడికెళ్ళి, ఎల్లిగడ్డ కాడికెళ్ళి, నువ్వులు, ఆవాలు, ధనియాలు, మరి అదేవిధంగా
రాగులు, తర్వాత కూరగాయలు, బియ్యం, గోధుమలతో సహా సన్ఫ్లవర్, గ్రౌండ్నట్, మన పల్లీలు ఇవన్నీ కూడా వేసుకొని నూనె కూడా మనమే పట్టించుకున్నాం. మరి అదేవిధంగా మనం పండించినటువంటి కూరగాయలు మనం తిందాం. సో దానివల్ల ఏంటంటే మనం హెల్తీగా కూడా చాలా స్ట్రాంగ్ ఉండే. కానీ ఈరోజు మరి అందరూ మాట్లాడి చెప్తున్నట్టు ఏమవుతుందంటే మనం అవసరం ఉన్నా లేకున్నా ఫర్టిలైజర్ని ఎక్కువ వాడుతున్నాం. అది తెలిసి తెలియకనే మన విషయాన్ని మనం తింటున్నాం. దానివల్ల మనకు అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. చూపించి రైతులకు సంబంధించి మరి ఈ పంటల మార్పిడి పైన ఒక అవగాహన కల్పించాలని చెప్పేసి డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వచ్చి మరి ఒక సంపూర్ణ సహకారంతో ఈరోజు 3 డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసి హార్టికల్చర్, మరి అదేవిధంగా డిఆర్డిఓ, మరి అదేవిధంగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ప్రత్యక్షంగా ఈడికి తీసుకొని వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇటువంటి చేయడం వల్ల రైతులకు మనం కొంతమంది అనుకుంటుండొచ్చు, కానీ వీరు ఇంకా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పీడియాడియా గారు చెప్పిన ఇబ్రాహింపూర్ సర్పంచ్ గారు రైతు, ఆదర్శ రైతు, మరి ఆదర్శ సర్పంచ్, ఓకే ఆదర్శ రైతుగా మారుతున్నారు. ఎందుకంటే ఒకటి మనకి నిజంగా కూడా ఏంటంటే అడవి ఉంది. నర్సాపూర్కి అడ్వాంటేజ్ ఎంత అవుతుందో డిసడ్వాంటేజ్ కూడా అడవి అవుతుంది. మనం ప్రకృతి బాగుండాలనుకుంటాం, కానీ చుట్టూ అడవి ఉంది, చాలా సంతోషపడ్డాం. తర్వాత ఇప్పుడు ఏమైతుందంటే కోతులు పెట్టడం వల్ల మనం ఉట్టి వరికే పోతున్నాం. మన డిఏఓ గారు చెప్పడం జరిగింది ఏమని 3,58,000 ఎకరాలు మనం పండిస్తే దాంట్లో కేవలం 3,12,000 రూపాయలు వరి వేసుకుంటున్నాము అంటున్నారు. అంటే వాస్తవంగా మరి ఎందుకు వస్తుంది ఇది బాధ అంటే కోతులు పెడతా. కోతులు ఏదైనా సరే పంట కూరగాయలు మనకు అటు శివంపేట, నర్సాపూర్, మన అదేవిధంగా నాగిరెడ్డి కూడా జిల్లాలు అని హార్టికల్చర్ అప్గా డిక్లేర్ చేసినప్పుడు కూరగాయల విత్తనాలు ఫ్రీ ఇచ్చింది, రైతులు కూరగాయలు పండించింది, మొక్కజొన్నలు పండిస్తున్నాయి. ఎయిర్ ఫోర్స్ దగ్గర మనం నిల్చొని చూస్తే తెలిసి ఎంత కనుమేర వరకు ఎక్కడ చూస్తే అక్కడ వరకు మొక్కజొన్న కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ మొక్కజొన్న లేదు, జొన్నలు లేవు, మరి కూరగాయలు పండించుకుంటలేము, ఓన్లీ వరి వేసుకుంటున్నాం. ఎందుకు అంటే కోతుల బాధ. తర్వాత మెల్లమెల్లగా అనుభవంతో పెద్దగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మష్రూమ్స్ కూడా బాగా డిమాండ్ ఉంది. హెల్త్ కాన్షియస్ తో చాలా మంది మనకు మష్రూమ్స్ తింటున్నారు ఇప్పుడు. కాబట్టి ఆ మష్రూమ్స్ కూడా కల్టివేట్ చేసుకుంటే మనకు అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఫైనాన్స్ కూడా ఇబ్బంది లేకుండా డిఆర్ఓ గారు చెప్పినట్టుగా మహిళా సంఘాలను ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే గతంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా మహిళా సంఘాలు ఉండి ఈ ఏమంటారు ఆర్గానిక్ మన ఫర్టిలైజర్ తయారు చేసింది. మీరంతా నిమ్మ అవన్నీ తీసుకొచ్చి, నిమ్మాకులు తీసుకొచ్చి, ఇంకేదో రసాయనాలు తీసుకొచ్చి అవన్నీ చేసి మండలానికి సప్లై చేసిన ఇస్తారు మేడం. మనము ఇది దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది మేడం మన దగ్గర. ఈసారి ఏంటంటే ఎల్నీలో ఇది ఇవ్వమని కూడా మనం అడిగినాం మేడం. ఒక 300 acres ఇవ్వండి అని అడిగినాం జిల్లాకి. అని మనకు ఫస్ట్ టార్గెట్లో ఓన్లీ 50 acres ఇచ్చింది. అది మనం రిక్వెస్ట్ పెట్టవచ్చు, వాళ్ళు చెప్తున్నారు. మన జిల్లాకి కూడా ఇది హార్టికల్చర్ కానీ దీనికి కూడా చెప్తున్నారు. అది ఈజీగా మనకి వస్తుంది, వాళ్ళు ముందుకు వస్తాయి రైతులు. పొలినేషన్ ద్వారా మనము మరి అనిల్ సంబంధించిన తేనె కూడా పండించుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నా. చాలా సంతోషం. ఇటువంటి అంటే కూరగాయలు మనకు ఉంటుంది, అదేవిధంగా దానికి అదనంగా మనం తేనెను కూడా పండించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా రైతులందరూ మోటివేట్ అవుతున్నారు. రియల్గా కూడా అంటే వీళ్ళను చూసి అంటే క్రాప్ డైవర్సిఫికేషన్కి రావచ్చు మేడం ఫార్మర్స్. సో దీంట్లో కూడా మీకు అవసరం అది పంటలు అంటే మిర్చి కానీ, పసుపు కానీ, మిరియాలు కానీ ఇట్లాంటివన్నీ దీంట్లోకి వస్తాయని అనుకుంటాము. ఈ సంవత్సరము ఎల్నినో ప్రభావం ఉండడం వల్ల మన తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే వరి ఒకటే కాకుండా అంటే ఏంటంటే వచ్చే 2-3 నెలల్లో కూడా ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువ ఉండి మనం ఏదైతే వరి వేస్తున్నామో బోర్ల కింద, బావుల కింద, ఆ బోర్లు బావులలో నీళ్లు అడగంటి మళ్ళీ మనకు వరి ఎండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే పంట మార్పిడి కింద కూరగాయ సాగుల్ని చాలా పెద్ద మొత్తంలో ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఈ కూరగాయల సాగు మీద రైతులకు ఒకసారి అవగాహన కలిగిస్తామని చెప్పేసి ఈ అంటే కూరగాయ తోటలోకి రావడం జరిగింది.
కాకపోతే చిన్న మొత్తంలో చేశారు మేడం, అంటే సక్సెస్ అవుతుందో కాదు అని చెప్పేసి. సో మీరు నడిపించారా అది అయిన తర్వాత? అని తీసుకోలేము మేము, ఇంకా మాకు ట్రైనింగ్ లేదు కాబట్టి అంటే వీళ్ళు ఓన్లీ క్రాస్ పాలినేషన్ కోసమే మహారాష్ట్ర నుంచి తెచ్చుకున్నారు మేడం వీళ్ళు. అచ్చా, హనీ అది వ్యాక్స్ అది కూడా తీయలేదు. తీయలేదు మేడం. ఇప్పుడు మనం ఈరోజు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం మేడం. ఒకసారి డైరెక్టర్ అలాగే ఫౌండర్ ఇండియన్ బీ సొసైటీ ఇంద్రారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన వ్యవసాయ శాఖ సిబ్బందికి, ఉద్యాన శాఖ సిబ్బందికి, అలాగే జిల్లా మొత్తం నుంచి విచ్చేసినటువంటి గౌరవ రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పత్రికా మిత్రులకు ముఖ్యంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అయితే నార్మల్గా ఉద్యాన శాఖ అనే 10th అయిపోయిన ఇంటర్మీడియట్స్ అయిపోయినటువంటి యువత ఉంటుంది కదా, వాళ్లకు ఉచితంగా 6 నెలలు వ్యవసాయం మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మేము అక్కడ కొన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు, ఎలా అంటే వర్మీ కాంపోస్టు, తేనెటీగ పెంపకము, అదేవిధంగా మష్రూము, డైరీ టెక్నాలజీ, వీటన్నిటి మీద 6 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. అందులో ఇదొక మన పుట్టగొడుగుల పెంపకం గురించి కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం 6 నెలలు. అదేవిధంగా ఏంటంటే విద్యార్థులకు మనం చిన్న చిన్న ట్రైనింగ్ ఇస్తున్నాం. ఫార్మర్స్ ఇంతవరకు మేము అంటే చెప్పలేదు, ఫస్ట్ మొట్టమొదటి ఇప్పుడు ఒక చిన్న అవగాహన కల్పించాలని మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. జస్ట్ 4,000 per acre మేడం. 4,000 పర్మనెంట్ కి 1 lakh. పర్మనెంట్ కి 1 lakh మేడం. 1 lakh. ఇక మనం అంతా ఇప్పుడు 40 acres ఇదే సిస్టమ్ చేసినాం. అచ్చా. ఇలా వేస్తే 1 lakh ఇది కాదు సిమెంట్ కనీసం మన గడ్డి పూలు కాకుండా ఇట్లా గడ్డి పూల నుంచి కూడా ఇవి హనీ సేకరిస్తాం. లైక్ ఫ్రైడ్ ఎగ్స్, మనకి గునుగ పూలు, సో ఇంకా ఎన్నో రకాల గడ్డి జాతుల నుంచి కూడా ఇవి బాగా హనీ కలెక్ట్ చేయగలుగుతాయి. రోడ్ సైడ్స్ ఉన్న పొగడ, విప్ప, సోన్ మెహర్, గుల్ మెహర్, సో అట్లా ఎనీ ఫ్లవర్, ఎనీ ఫ్లవర్. ఓన్లీ ఈ ఎల్లో కలర్ ఈ కాంగ్రెస్ గడ్డి మాత్రం వీటికి విషం లాగానే. సో మనకి తంగేడు చెట్లు బాగా ఉన్నాయి కాబట్టి తంగేడు ఎక్కువ ఉన్న దగ్గర ఇది కంట్రోల్ చేస్తుంది. మీటింగ్ కూడా తినవచ్చు ఏంటంటే చాలా కొంచెం విషపూరితం, అంటే కడుపు నొప్పి రావడం, చర్మ వ్యాధి రావడం జరుగుతుంటాయి అనమాట. అవి తినకుండా ఏంటంటే మన భారతదేశంలో ఎక్కువ మనం తినేటువంటి పుట్టగొడుగులు 4 రకాలు ఉన్నాయి. ఆ 4 రకాల్లో ఏంటంటే మనకు అందరూ తెలుసు, మనం మార్కెట్కి వెళ్ళినా కానీ, సూపర్ మార్కెట్కి వెళ్ళినా కానీ అక్కడ దొరికే పుట్టగొడుగులు ఏంటంటే బటన్ మష్రూమ్. అందరు మనం సూపర్ మార్కెట్లో దొరికే పుట్టగొడుగులు అన్నీ కూడా బటన్ మష్రూమ్. కానీ మనకు తెలియని పుట్టగొడుగులు కూడా ఇంకా 3 రకాలు ఉన్నాయి. ఆ పుట్టగొడుగులు ఏంటంటే వరి పుట్టగొడుగులు ఒకటి, ముత్యపు చిప్ప పుట్టగొడుగులు ఒకటి, అదేవిధంగా నెక్స్ట్ పాల పుట్టగొడుగులు ఒకటి. దీనిలో మన యొక్క దక్షిణ భారతదేశం, ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవి ఉంటాయి కదా, మన కేరళ, ఈ ప్రాంతాల్లో ఎక్కువ పండించే పుట్టగొడుగులు ఏంటంటే పాల పుట్టగొడుగులు మరియు ముత్యపు చిప్ప పుట్టగొడుగులు. తోటి మేడం యాక్చువల్గా ఈ తేనెటీగలు, హనీ బీస్, ఎపికల్చర్ అంటారు, దాంతోపాటు అలాగే మష్రూమ్స్, పుట్టగొడుగులు పెంచడం రైతులకి అనుభవం వాళ్ళకి కలిగించాలి అని అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అంటే నేను జిల్లా వ్యవసాయాధికారిగా ఇక్కడికి ఛార్జ్ తీసుకున్నప్పుడు నేను పంటల సరళి చూస్తే దాదాపు 3,58,000 ఎకరాలు సాగు చేస్తారు మెదక్ జిల్లా మొత్తం. కానీ దాంట్లో చూస్తే 3,15,000 ఎకరాలు వరే పండిస్తున్నారు. ఎందుకు అనంటే జనరల్గా మనకి కోతులు బెడద అనేది మనం జనరల్గా చెప్తున్నాం. ఇప్పుడు కాదు, కోతులు బెడద అనేది వేరే జిల్లాల్లో కూడా ఉంది, మన జిల్లాలో ఏమి కొత్తగా కూడా కాదు.